మంచిర్యాల ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ కు బెల్లంపల్లి కాంగ్రెస్ ఎమ్మెల్యే గడ్డం వినోద్ కౌంటర్ ఇచ్చారు. మా కుటుంబంపై ఆధారం లేని ఆరోపణలు చేశారని ఆరోపించారు. గత 70 ఏళ్ల నుండి మా కుటుంబం కాంగ్రెస్ పార్టీలో కొనసాగుతుందని, ఇందిరాగాంధీ నాయకత్వం నుంచి కూడా పార్టీలో పనిచేస్తున్నామన్నారు ఎమ్మెల్యే గడ్డం వినోద్. ఆదిలాబాద్ జిల్లాలో మంత్రిగా ఉన్న సమయంలో వేల కోట్లు ఖర్చు చేసి అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేశామని గుర్తు చేశారు. సీఎం రేవంత్ స్వయంగా కాకా కుటుంబాన్ని కాంగ్రెస్ పార్టీ పట్టేదారులు అని చెప్పిన ఘనత మాదన్నారు. ప్రేమ్ సాగర్ రావు మా కుటుంబంలో 3 పదవులు ఇచ్చారని అనటం అవాస్తవమన్నారు. ఎవరికి పదవులు ఇవ్వాలనేదే పార్టీ అధిష్టానానిదే తుది నిర్ణయమని స్పష్టం చేశారు. ప్రేమ్ సాగర్ రావుకు ఎమ్మెల్సీ పదవి ఇచ్చిన ఘనత మాదన్నారు. ఎవరి మీద ఆరోపణలు చేసే మనస్తత్వం కుటుంబ సభ్యులకు లేదన్నారు. పేదలకు ఉచిత విద్యను అందించామన్నారు. దళితులకు ఎన్నో రకాలుగా సేవలు చేస్తున్నామన్నారు. అంబేద్కర్ పేరిట విద్యా సంస్థలు అందుబాటులో తెచ్చామన్నారు. అధిష్టానం దృష్టికి ఎవరైనా తమ అభిప్రాయాన్ని తెలియజేయవచ్చని, ఎవరికి మంత్రి పదవి ఇవ్వాలి అనేది అధిష్టానం తుది నిర్ణయం తీసుకుంటుందని ఎమ్మెల్యే వినోద్ స్పష్టం చేశారు. ఎవరికి ఇప్పటిదాకా అన్ని సప్లై చేసిన ఘనత మా ఫ్యామిలీదే. ఇప్పుడు 2004 నుంచి 9 వరకు ఇచ్చిన అవకాశంలో నేను చేసినంత డెవలప్మెంట్ అప్పుడు చెప్పుకోనికి అవకాశం రాలేదు. ఇప్పుడు చెప్తున్నాం, ప్రజలకు తెలవాలని, ప్రజలకు మాట్లాడే అర్హత ఏముండాలో కనుక్కోవాలి, అర్థం చేసుకోవాలి. నేనైనా కానీ ఇప్పుడు మా హానరబుల్ సీఎం గారు ప్రత్యేకంగా పబ్లిక్ మీటింగ్లో అన్నాడు, మా కుటుంబము కాంగ్రెస్ పార్టీకి పట్టేదారులమని. ఆ పట్టేదారు అనే పేరు అందరికీ రాదు. మా నాన్నగారు చేసిన సేవలు, ఆయన చేసిన 70 ఏళ్ళ సేవల గురించి ఆలోచిస్తే జనాలకు తెలిసిన అవసరం ఉన్నది. నేను ఎందుకంటున్నా ఈ మాట, మంత్రి పదవి ఉన్నది హైకమాండ్ది. ఆ హైకమాండ్ డిసిషన్ తీసుకున్న దాంట్లో ఎవరిది ఏది ఉన్నది దాంట్లో నాకు అర్థం కాలేదు. ఇది హైకమాండ్ వాళ్ళు డిసైడ్ చేస్తారు. ఆయన దాంట్లో మేము ఏడు ఇంటర్ఫీర్ అయినాము. ఆయన రకాలుగా ముగ్గురికి ఇచ్చిర్రు టికెట్లు, నాకు మా తమ్మునికి మా వంశపేటకి ఇచ్చినందుకు అది హైకమాండ్ సర్వే చేసిర్రు. వెంకటస్వామి కొడుకులమని ఉన్న అవకాశాన్ని మేము లాస్ట్ టైం గెలిచిన తర్వాత ఎలక్షన్ కొట్లాడితే ఎప్పుడైనా కానీ 2000-3000 మెజారిటీతోనే ఓడిపోయినాం. కానీ మేము ఏమి ఇబ్బంది పెట్టలే. ఎవరికి ఇప్పటిదాకా ₹1 కూడా వాళ్ళని ఇబ్బంది పెట్టే కార్యక్రమాన్ని పెట్టలే. ఎవరి మీద విమర్శ చేయలే. మా నాయన చేసుకున్న ఏ కార్యక్రమాలైనా కానీ మేము ఎప్పుడు చేసినాం. నేను ఎందుకంటున్నంటే ఏదేం చేసినా పర్సనల్గా ఇప్పటిదాకా మేము ప్రేమ్ సాగర్ గురించి ఎప్పుడు మాట్లాడాం. కానీ ఇవాళ ఆయన ప్రత్యేకంగా ఆయనకి ఎవరేం గైడ్లైన్స్ ఇచ్చారో దేవుని కనుక, కానీ ఆయన మాట్లాడిన పద్ధతి నాకు అర్థం కాలేదు అసలు. ఏంది మేము ఇంటర్ఫియర్ అయినా? హీ హ్యాస్ టు గివ్ ఎన్ ఆన్సర్ టు దట్. అన్ని సప్లై చేసిన ఘనత. అమరావతిని విశ్వనగరంగా తీర్చిదిద్దేందుకు కూటమి ప్రభుత్వం సిద్ధమైంది.